జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పొబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానం మీద శనిగారి దృష్టి ఉన్నది. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి, విభేదాలు వస్తాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. డబ్బు ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. ఈ వారం అనేది అష్టమంలో శని భగవానుడు ఉన్నారు. అష్ట కష్టాలంటూ చూస్తారు. విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి సింహరాశి వారికి. ఈ వారం అనేది మీరు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేయండి. శనివారం కూడా శనికి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ చేస్తే కనుక మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. భక్తితో చేయండి. ఇవన్నీ ఫలితాలనేవి వస్తాయి. మీకు చాలా ఆనందంగా ఉంటారు. హనుమాన్ చాలీసా మాత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉంటాయి. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టకండి. ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా ఏదో విధంగా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు దశమ స్థానంలోకి రాబోతున్నారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఈ వారంలో మాత్రం హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. మానసికమైన సమస్యలు వస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వారం రోజులు మాత్రం మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక ఇవన్నీ తొలగి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. మీ లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్నాయో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.